ఇంటి ముందు తులసి చెట్టు ఎందుకు పెంచుకోవాలండి? మామిడి చెట్టు పెంచొచ్చు, లేదంటే రావి చెట్టు పెంచొచ్చు. ఇలా చాలా చెట్లు ఉన్నాయి కదా, అవి తెచ్చుకుని ఇంటి ముందు పెట్టుకుని ఎందుకు పూజ చేయకూడదు? తులసి మొక్కకి మాత్రం ఎందుకు పూజ చేయమని చెప్తారు? అంటే నా ఉద్దేశం పెరట్లో ఉంటాయి అనుకోండి, కానీ పూజ చేయడం అన్నది ఇంట్లో పెట్టుకుని ఇవి ఉంటాయి కదా, ఎందుకని? మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే తులసి మొక్కే ఎందుకు పెట్టుకోవాలి అంటే, తులసి మొక్కకి ఆ అర్హత ఉన్నది కనుక. ఎందుకంటే తులసి మొక్క అని మనం దేవతగా భావిస్తూ ఉంటామండి. దాన్ని చక్కగా పసుపు రాయటం, బొట్లు పెట్టడం, పూజ చేయటం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే తులసిలో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ. అంతేకాకుండా మన పురాణాల ప్రకారంగా చూసినా కూడా తులసిని మనం దేవతగా భావిస్తూ ఉంటాం. తులసి శాలిగ్రామాలకి కళ్యాణాలు చేసేటటువంటి చూస్తూ ఉంటాం. అంతేకాకుండా తులసి చెట్టుని, ఉసిరి చెట్టుని పెట్టి మనకు మామూలుగా చిలుకు ద్వాదశి నాడు ఆ రకంగా కూడా ఆరాధన చేస్తూ ఉంటాం మనం. తులసి మొక్కకి ఆక్సిజన్ ఎక్కువ విడుదల చేసేటటువంటి లక్షణం ఉన్నదండి. ఈ ఆడవాళ్ళు ఎక్కువసేపు పొయ్యి దగ్గర ఉంటూ ఉంటారు. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి, కానీ వెనకటి రోజుల్లో పొగ పొయ్యలే కదా. మరి ఆ పొగ పొయ్యిల దగ్గర ఉన్నప్పుడు వీళ్ళకి శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది. తులసి కఫాన్ని చాలా బాగా నివారిస్తుంది. అందుకే చిన్నపిల్లలకి కఫంతో బాధపడుతూ ఉంటే తులసి పాత్రలోని చుక్కలు వేయమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగనే గొంతులో నుసగా ఉంటే 4 తులసి ఆకులు తుంచి నమ్ములుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఈ రకమైన ఇబ్బందులను తొలగించే దాంట్లో మనకు ప్రముఖ పాత్ర వహిస్తుంది తులసి. అంతేకాకుండా తులసి గృహ వైద్యానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఇక మీరు అన్నట్టుగా మామిడి చెట్టో, రావి చెట్టో ఇలాంటి వాటిని తెచ్చుకోవచ్చు కదా అని మీరు అంటున్నారు. అవి చెట్లండి. ఎందుకంటే మహావృక్షాలు అవుతాయి. మహావృక్షాలు అయితే అవి ఎక్కడెక్కడ దాకా చొచ్చుకుపోతాయో మనకు తెలియదు. కానీ వాటి వల్ల వచ్చే ప్రయోజనాల కంటే మనకు తులసి చెట్టు అనేటటువంటిది కంపల్సరీగా ఇంట్లో ఉండాలి అని చెప్పినటువంటి పెద్దలు ఏర్పరిచిన కారణం ఏంటంటే, అది పవిత్రమైనది, చిన్నగా ఉన్నా కూడా దాని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. తర్వాత దాన్ని మనం దేవతగా భావించి కొలుస్తూ ఉంటాం కనుక తప్పనిసరిగా ఆడవాళ్ళకి తులసి చెట్టుకి ప్రతిష్ఠానాలు చేయడం అనేటటువంటిది వెనకటి రోజుల్లో పెద్దలు ఏర్పరిచినటువంటి ఆచారం. ఇందులో ఇన్ని రకాలైనటువంటి అర్థాలు దాగున్నాయండి.